బిగ్ బాస్ సీజన్ 9లో కూడా ఇమాన్యుయల్ చాలాసార్లు తన గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పాడు. మిగతా వాళ్ళు కూడా ఆ పేరు పెట్టి అతన్ని ఏడిపించేవారు, బ్లష్ అయ్యేవాడు. ఆ అమ్మాయి పేరు మీకు గుర్తుందా? గుర్తుంటే కామెంట్ చేయండి. ఎంతమందికి ఆ అమ్మాయి పేరు గుర్తుందో చూద్దాం. మిస్ అవ్వకుండా కామెంట్. మిగతా వాళ్ళు వేసినా సరే మీరు కరెక్ట్గా గెస్ చేశారో చూద్దాం. ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. కనీసం ఒక 1000 మంది అయినా ఇమాన్యుయల్ యొక్క గర్ల్ ఫ్రెండ్ పేరుని గుర్తుపెట్టుకుని కామెంట్ చేస్తున్నారా లేదని చూద్దాం. ఇమాన్యుయల్ యొక్క ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు అవతల ఒక ఎమోషనల్ సైడ్ ఉంది ఇమాన్యుయల్కి. నాకు భలే ఇష్టం ఆ సైడ్. చాలాసార్లు అతను కూడా చాలా వరస్ట్గా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. హౌస్లో అందరూ తనూజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ అందరూ కూడా కొన్నిసార్లు వరస్ట్గా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అవి తీసేస్తే ఆ నెగిటివ్స్ని, పాజిటివ్స్ విషయంలో మాత్రం ఇమాన్యుయల్ ది బెస్ట్ ఎంటర్టైనర్ అనే ఇదిలోనే ఆపేస్తారు. కానీ అతన్ని హీ హ్యాస్ ఎ పర్ఫెక్ట్ ఎమోషనల్ సైడ్. సంజన విషయం తీసుకోండి, వాళ్ళ అమ్మగారు తీసుకోండి, పెంచిన తల్లి తీసుకోండి, ఇట్లా ఈ అమ్మాయి విషయం తీసుకోండి. ఈ అమ్మాయి పేరు నేను చెప్పేస్తున్నాను ఇక్కడ నుంచి, సో ఆల్రెడీ కామెంట్ చేసేసుకోండి. ఈ అమ్మాయి గురించి, రుచి ఆ అమ్మాయి పేరు. సో ఆ అమ్మాయి గురించి అనేక సార్లు మెన్షన్ చేసేవాడు. ఆ అమ్మాయి పేరు ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ టైం వాళ్ళ లవ్ స్టోరీ గురించి అతను చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏడుపు వచ్చిందబ్బా. ఎమోషనల్ అయిపోయారు అందరూ. అంత బాగా చెప్పాడు. అంటే అతను చెప్పే విధానం కానీ, అతను ఫేస్ చేసిన ఇష్యూస్ కానీ, ఆ అమ్మాయి అతని పట్ల తీసుకున్న స్టాండ్ కానీ, ఇవన్నీ వింటున్నప్పుడు ఎవరైనా సరే మనం ఎమోషనల్ అయిపోతాం. ఆడియన్స్, అక్కడ చూసేవాళ్ళు. ఆ రోజు నాగార్జున కూడా ఏడిపించేసావయ్యా నువ్వు నీ లవ్ స్టోరీతో అన్నారు, మీకు గుర్తుంటే ఆ వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు. అట్లాగా ఎవరితో అయినా కనెక్ట్ అవ్వగల ఒక ఎమోషనల్ స్ట్రాంగ్ బాండ్ ఉంది. ఎవరినైనా కదిలించగల బాండ్ కూడా ఉంది ఇమాన్యుయల్కి. బయట ఉన్నట్టు, అంటే బయట కొంతమంది తనూజ, కళ్యాణ్ ఫ్యాన్స్ ఇట్లాంటి వాళ్ళు పెట్టుకున్నట్టు ఫ్యాన్స్ని లోపల నుంచి ఏదో రకంగా రెచ్చగొట్టి వీళ్ళు నాకు పోటీ, వీళ్ళని బయటికి పంపించండి నెక్స్ట్ వీక్ అనే మెంటాలిటీ తక్కువ. లోపల ఏదైనా కొన్ని గుంటన్న కేశాలు వేసుకోవడం అక్కడక్కడ తప్ప, నేరుగా క్వారల్ పెట్టుకోవడము, ఫైట్లు పెట్టుకోవడం, యుద్ధాలు చేయడం అనేది తక్కువ. బీబీ జోడీలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్ని జోకులు వేసాడు. కళ్యాణ్ గెలిచిన దానికంటే శ్రీజ గెలిచిందా, కళ్యాణ్ గెలిచిందా అని డౌట్గా ఉంది మాకు. అంత హడావుడి చేస్తుంది శ్రీజ అని కూడా కౌంటర్లు వేసాడు. మొన్న బీబీ జోడీలు కూడా చాలా యాక్టివ్గా, చాలా మంచి ఫన్ చేశాడు. జబర్దస్త్ నుంచి ఉన్నటువంటి ఆ బేస్ని మళ్ళీ ఇప్పుడు మా టీవీలోకి తీసుకొచ్చి అక్కడ నవ్వులు పూజిస్తున్నాడు. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే అతని మెంటాలిటీ కానీ ఇది. అయితే అతను రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాడు ఇన్స్టాగ్రామ్లో. దాంట్లో రాసుకొచ్చాడు అనమాట ఆ అమ్మాయి గురించి. తన కాబోయేటువంటి భార్య పేరు రుచి అని, ముచ్చుగా వేస్టమ్మ అని పిలుస్తాను అని చెప్పుకొచ్చాడు. థ్యాంక్ యూ వేస్టమ్మ, నా లైఫ్లోకి వచ్చినందుకు, నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ నీకు. ఈ ఏడాది నుంచి అంటే 2026 మొదటి రోజు పెట్టాడు అనమాట. ఇది నుంచి మనం ఒకళ్ళొకళ్ళు ఇంకా బాగా అర్థం చేసుకుని మనం ఇంకా జీవితాంతం కలిసి ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. ఐ లవ్ యూ వేస్టమ్మ, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ అతను పోస్ట్ చేశాడు అనమాట. ఆ పోస్ట్లో రుచి యొక్క ఫేస్ని రివీల్ చేయకపోయినా ఫ్యాన్స్ మాత్రం ఇద్దరికి బెస్ట్ విషెస్ని తెలియజేస్తూ అందరూ కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇమాన్యుయల్ త్వరలోనే పెళ్లి చేసుకోవాలని, రుచితో హ్యాపీగా ఉండాలని మనం కోరుకుందాం. సో ఇమాన్యుయల్ యొక్క గర్ల్ ఫ్రెండ్ పేరుని ఎవరు కరెక్ట్గా గెస్ చేశారో చూద్దాం కామెంట్స్లో.